కోరాపుట్ జిల్లా సుంకి వద్ద మావోయిస్టుల బాంబ్ బ్లాస్ట్ తో ఏఓబీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటివరకు ఈ ఘటనలో 8 మంది పోలీసులు చనిపోయారు. పేలుడు ధాటికి కల్వర్టు ధ్వంసమై వ్యాన్ 70 అడుగుల లోయలో పడిపోయింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న 13 మందిలో 6 చనిపోగా ఇవాళ మరో మృతదేహం లభ్యమైంది. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కోటి అప్డేట్ చేస్తారు. కోటి, ఏఓబీలో నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఈ రోజు మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటికు 7గురికి చేరుకుంది. ఇప్పుడే ఒక డెడ్ బాడీ తీయటం జరిగింది. ఒక జవాన్ డెడ్ బాడీ ఇప్పుడే తీయటం జరిగింది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ పోలీసులు టీములు చేరుకున్నాయి. ఇప్పుడే కూమింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకేమైనా ఎలాంటి పరిస్థితి ఉంది, ఏమైనా మందు పాత్రలో ఎలాంటి ఏమైనా ఉన్నాయా, ల్యాండ్ మైన్ల పరిస్థితి ఏంటి అనే కోణంలో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి చూడటం జరుగుతుంది. పోలీసులు కూడా చేరుకుంటున్నారు. ఇప్పుడే ఎక్స్క్లూజివ్గా ఇప్పటికే ఎన్టీవీ ఈ కూంబింగ్ జరగక ముందే ఎన్టీవీ సాహసోపేతంగా వచ్చి ఈ ప్రాంతంలో ముందుగా అందించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము వీళ్ళు పూర్తిగా ఇక్కడ ఏదైతే ఈ పేలుడు పదార్థాలు ఉన్నాయా లేవా అనే కోణంలో వీళ్ళు ఇక్కడ జల్లెడబడుతున్నారు. ఇంకా ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు మొత్తం 7గురు చనిపోయారు. 5గురు క్షతగాత్రులు విశాఖలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. నిన్న ఇక్కడే స్పాట్లో చనిపోయిన తర్వాత తెల్లవారుజామున వచ్చి ఇప్పుడు ఒక మృతదేహం బయట తీయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము మరి కాసేపట్లో మరికొన్ని టీములు బలగాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఏఓబీలో నివురుగప్ప నిప్పులా ఉంది. గిరిజన ప్రాంతాలు కూడా ఉలిక్కిపడ్డారు నిన్న జరిగిన ఇన్సిడెంట్ తోటి. ఎందుకంటే ఇటీవల జరిగిన పరిస్థితుల్లో ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ రోడ్లో ఈ గడిచిన 2 నెలల్లో జరగలేదు. ఎందుకంటే మల్కనగిరికి సంబంధించి పెద్ద ఎత్తున మావోయిస్టులు కోల్పోయినటువంటి 29 మంది మావోయిస్టుల అనంతరం ప్రతీకార చర్యగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే ఇది జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ముందుపాతర ప్రాంతం నిన్న పేలిన ప్రాంతం చూస్తే అణువణువు కూడాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అంటే రాత్రి 6 డెడ్ బాడీలు వచ్చిన తర్వాత ఇప్పుడు తెల్లవారుజామున ఒక డెడ్ బాడీ సహాయక చర్యలు చేపట్టి తీయటం జరిగింది. అంటే ఉదయం తెల్లవారుజామున మనం వచ్చే సమయానికి కూడా డెడ్ బాడీ అక్కడే పడిపోయి ఉంది. అయితే ఇప్పుడు పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. దీనికి ఇప్పటి వరకు వాహనాలు కూడా మనం చూడొచ్చు, లారీలు కూడా నిలిచిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఈ రోడ్డు ఎప్పుడైతే పూర్తిగా బాగు చేస్తారో అప్పటి వరకు కూడా లోడుతో ఉన్నటువంటి లారీలు పోలేని పరిస్థితి. మధ్యాహ్నానికి రాకపోకలు యథాస్థితిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఈ ఘటనకు సంబంధించి అయితే మావోయిస్టులు ఇంకా పూర్తిగా ఏ దళం పాల్గొన్నారు, ఏం జరిగిందనే కోణంలో తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి వారు కూడా సమాచారాన్ని ఈరోజు లేఖ ద్వారా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మల్కనగిరికి సంబంధించిన ఘటనకు సంబంధించి మేము ప్రతీకారం తీర్చుకుంటాం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు, మా ఉనికి పోలేదు, ఏఓబీలో మా ఉనికి అలాగే ఉంది అనే కోణంలో వాళ్ళు చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి నిన్న కోరాపుట్ నుంచి బయలుదేరిన 1:30 సమయంలో ఎగ్జాక్ట్ గా పోలీసు వెహికల్ ని టార్గెట్ చేసి పేల్చిన ఘటన అయితే నిజంగా కలకలం రేపింది. దీనికి సంబంధించి విశాఖలో ఉన్న క్షతగాత్రులకు కూడాను మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఏదైనా సరే మరి కాసేపట్లో ఏం జరగబోతుంది ఏంటి, అటు పోలీసులు కానీ ఇటు మావోయిస్టులు కానీ ఎలాంటి అనౌన్స్ చేయబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో కోటేశ్వరరావు, ఎన్టీవీ, ఏఓబీ.